హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం సందడైతే కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పేరే మనకైతే కనిపించడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా నిన్నటి వరకు కూడా ఈ యొక్క సిబిల్ స్కోర్కి సంబంధించినటువంటి చెకింగ్ మెసేజ్ కానివ్వండి, అదేవిధంగా బ్యాంకు నుండి కూడా 236 రూపాయలు కట్ అవుతున్నటువంటి మెసేజ్ కూడా చాలామంది లబ్ధిదారులకైతే రావడం జరిగింది. వాళ్ళైతే మనకి కామెంట్స్ రూపంలో కానివ్వండి, డైరెక్ట్ వాట్సాప్ రూపంలో కానివ్వండి తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా కొన్ని జిల్లాల వారికి కొంతమందికి మున్సిపల్ ఆఫీస్ నుండి ఆర్ ఎంపీడీఓ ఆఫీస్ నుండి కాల్స్ కూడా వస్తున్నాయి. మమ్మల్ని ఈ విధమైనటువంటి ప్రశ్నలు అధికారులైతే అడగడం జరుగుతుంది అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అయితే మనకి తెలియజేయడం జరుగుతుంది. వీటన్నింటిపైన నేను మీకు ఇచ్చేటటువంటి క్లారిటీ ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంప్లీట్ చేయండి. పూర్తి వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ఇంకో 10 మందికి వీడియో అనేది రీచ్ అయ్యేటటువంటి అవకాశం కల్పిస్తుంది. మొదటిసారి కనుక మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్ లోన్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా ఈ విధంగా మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మెసేజ్ ఒకసారి క్లియర్గా చూసినట్టయితే యువర్ సిబిల్ స్కోర్ రిపోర్ట్ వాజ్ చెక్డ్ బై యూనియన్ బ్యాంక్. వీళ్ళది యూనియన్ బ్యాంక్ కాబట్టి యూనియన్ బ్యాంక్ నేమ్ మీద సిబిల్ స్కోర్ చెక్ చేశాము అని చెప్పేసి పంపించడం జరిగింది. సో ఈ విధంగా స్టేట్ బ్యాంక్ కానివ్వండి, దక్కన్ గ్రామీణ బ్యాంక్ కానివ్వండి, ఎనీ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే మీరు ఇచ్చారో ఆ బ్యాంకుల వారీగా మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే మరి ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇక్కడ అసలు సిబిల్ స్కోర్ అనేది చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదన్నారు కదా, మళ్ళీ ఈ మెసేజెస్ నిన్నటి రోజున కూడా రావడానికి గల కారణం ఏంటి అంటే, నేను అధికారులని ఈ విషయమై అడిగినప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, సీఎం గారు డిప్యూటీ సీఎం గారు నోటి మాటగా చెప్పారే తప్ప ఎలాంటి ఆదేశాలని జారీ చేయలేదు, పేపర్ ముఖంగా గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయలేదు, మాకు జీవో అనేది ఇవ్వలేదు, సిబిల్ స్కోర్ అవసరం లేదు అని చెప్పేసి అని అధికారులు అయితే చెప్తున్నారు. సో పాత మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గదర్శకాలకి అనుగుణంగానే ఈ సిబిల్ స్కోర్ అనేది నిన్నటి రోజున కూడా చెక్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకైతే క్లియర్గా వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీగా రాజీవ్ యువ వికాసం స్కీమ్లో కీలక భాగం కానుంది. సిబిల్ స్కోర్ ఉన్నటువంటి వారికి మాత్రమే లోన్ వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపించడం జరుగుతుంది. ఇక ఇక్కడ రెండవ మెసేజ్ నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నాను. డియర్ కస్టమర్, యువర్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి హ్యాజ్ ఏ డెబిట్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ 236 రూపీస్ అనేది కట్ అవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి మెసేజ్ కూడా లబ్ధిదారులకైతే వస్తున్నాయి. ఈ విధమైనటువంటి మెసేజ్ ఎందుకు వస్తున్నాయి, దీని యొక్క మినీ స్టేట్మెంట్ చూసినట్టయితే అందులో ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసమే కట్ అయినట్టుగా ఉంటున్నాయి. సో ఇవి ఎందుకు కట్ అవుతున్నాయి అని చెప్పేసి మనం అధికారులని తెలుసుకున్నట్టయితే ఆ అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సిబిల్ స్కోర్ ఎవరికైతే చెక్ చేయడం జరిగిందో ఆ సిబిల్ స్కోర్ చెక్ చేసిన దానికి ఛార్జ్గా ఈ 236 రూపీస్ అనేది కట్ చేస్తున్నాము అని చెప్పేసి క్లియరెన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు అంశాలైతే నేను మన సబ్స్క్రైబర్స్కి వివరించాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో ద్వారా క్లారిటీ అనేది కావడం జరుగుతుంది. అయితే ఇక మున్సిపాలిటీ ఆఫీస్ నుండి ప్రతి ఒక్క లబ్ధిదారునికి కొంతమందికి అయితే కాల్స్ వస్తున్నాయి. అవి ఎవరికి అంటే, ఫస్ట్ లిస్ట్ L1 లిస్ట్ ఏదైతే ఉందో 50,000 రూపాయల లోనికి అప్లై చేసుకున్నటువంటి వారికైతే ఫస్ట్ విడతలో భాగంగా ఈ కాల్స్ వచ్చాయి. అదేవిధంగా 50 నుండి 1,00,000 రూపాయల వరకు చేసుకున్నటువంటి L2 వాళ్ళకి కూడా ఈ కాల్స్ అనేది రావడం జరిగింది. ఈ రెండు లిస్టులో అప్లై చేసుకున్నటువంటి వారికి ఈ లోన్ 1,00,000 రూపాయల లోపు లోన్ అప్లై చేసుకున్నటువంటి వారికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళినటువంటి లబ్ధిదారులని అధికారులు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ని మళ్ళీ ఇవ్వండి, దానితో పాటుగా మీ సిబిల్ చెకింగ్ అనేది మెసేజ్ వచ్చిందా లేదా, వస్తే అందులో సిబిల్ చెకింగ్ అనేది
అప్డేట్ చేసి ఉందా, ఉంటే ఎంత వచ్చింది, లేదు అంటే మీరే మీ యొక్క సిబిల్ స్కోర్ ఎంత ఉందో చెప్పాల్సిందిగా అధికారులైతే లబ్ధిదారులని అడగడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ప్రక్రియ అయితే కొన్ని మండలాలలో మాత్రమే ఈ విధమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా కొన్ని మండలాలలో మెసేజెస్ కానివ్వండి, బ్యాంక్ మెసేజెస్ కానివ్వండి, సిబిల్ మెసేజెస్ కానివ్వండి, అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్ నుండి కానివ్వండి, మున్సిపల్ ఆఫీస్ నుండి కానివ్వండి, ఎలాంటి ఫోన్ కాల్స్ కూడా వారికైతే వెళ్ళడం లేదు. సో కొన్ని మండలాలలో ఈ విధమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మిగతా అన్ని మండలాలకి కూడా ఇదే ప్రక్రియ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన రాజీవ్ యువ వికాసం స్కీమ్ మీద ఉన్నటువంటి అప్డేట్ వీడియో. మరో అప్డేట్ ఏమైనా ఉంటే నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.